అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇలాగే ఈ ఇయర్ మొత్తం మీరందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఇలాగే కలకల్లాడిపోతూ ఉండాలన్నమాట అందరూ అంతా. అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఎప్పుడు వినేవాన్నమాట, మేము ఎక్కడో తిరుపతిలో చదువుకుంటున్నా కానీ ఎప్పుడు బందర్ లడ్డు చాలా ఫేమస్, బందర్ లడ్డు చాలా ఫేమస్ అని. ఈరోజు ఖచ్చితంగా తినేసి వెళ్తా ఇక్కడి నుంచి. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు రవీంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ మినిస్టర్ రవీంద్ర గారికి. అండ్ ఆయన గురించి నేను చాలా విన్నాను. ఇంతమంది స్టూడెంట్స్ని ఇంత అంటే లైక్ ఆల్ డిఫరెంట్ కాలేజెస్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి ఇలా ఈవెంట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ని ఇంత మంచిగా ఎంకరేజ్ చేసి యాక్టివిటీస్ అంతా పెట్టి. నిన్ననే విన్నాను అంతా డ్రాయింగ్ కాంపిటీషన్లో చాలా వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారని చెప్పి. ఇట్స్ ఏ రికార్డ్ అని కూడా విన్నాను, ఏదో అప్లై చేస్తున్నారని చెప్పి. అండ్ తమ్ముడు అరవద్దని తమ్ముడు, చాలా మంది ఉన్నారు కదా, ఇంతమంది ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. సరే సరే తమ్ముడు, సరే సరే సరే. మీరు కూడా అందరూ అయిపోవాలి సరేనా? మీరు కూడా అందరూ చూడు, తిప్పి కొడితే ఒక 6-7 ఇయర్స్లో మీరు కూడా అందరూ హీరోలు అయిపోవాలి. ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి. ఇదిగో ఇక్కడ ఇంత బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆర్ట్స్లో కానీ. చాలా మీకు వీలైనంత మంది అందరూ దాని ఏమంటారు ఇంజనీర్స్, డాక్టర్స్, ఇదే కాకుండా ఖచ్చితంగా మీలో కూడా చాలామంది ఇండస్ట్రీకి రావాలి. హీరోలు, డైరెక్టర్లు, రైటర్సు, సింగర్స్. ఏంటమ్మా సింగర్ అనగానే ఏంటా ఫోటోనా? నేను అక్కడికి వస్తే నలిపేస్తారమ్మా నన్ను. ఇస్తాను. ఎలా ఉంది టీజర్? ఎలా ఉంది దిల్రుబా? నిజానికైతే నేను నా సినిమా ప్రమోషన్కి అయితే ఇక్కడికి అస్సలు రాలేదు. ఈ ప్రోగ్రాం ముందే కమిట్ అయ్యాను, వద్దాం ఇక్కడికి. ఇంతవరకు ఎప్పుడు బందర్ రాలేదు, వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని చెప్పి వద్దాం అనుకున్నాను. అనుకోకుండా నా టీజర్ నిన్న రిలీజ్ అయింది, ఈరోజు ఇక్కడ ప్లే చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. దిల్రుబా ఇంకా మీకు చాలా దగ్గరగా ఉంటుంది, లవ్ సబ్జెక్ట్ కాబట్టి. మనందరం ప్రేమించి ప్రేమను కోల్పోయిన బాధ్యతలే కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు ఇంకా బాగా గట్టిగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్లోనే వస్తున్నాం దిల్రుబా, ఫెబ్లో రిలీజ్ అవుతుంది సినిమా. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు అక్కడి నుంచి ఏదో నాకు అర్థం కాదు కదా తమ్ముడు, మీరు ఏం చెప్తా నాకు తెలియట్లేదు. ఉన్నారు ఆయన అక్కడ ఉన్నారు కదా. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా మళ్ళీ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు రవీంద్ర థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ కమింగ్ హియర్. మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. ఐ విష్ యూ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇయర్ అంతా మీకు చాలా బాగుండాలి. ప్లీజ్ వీలైనంత మీలో చాలా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది కదా, అంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీకు ఈ స్టేజ్లోనే చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. సో మెనీ రీజన్స్ వల్ల అది ఎందుకులే మనం అవ్వలేము, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు, వద్దులే అని అనుకుంటూ ఉంటారు. దయచేసి వదులుకోవద్దండమ్మా. మీకు ఏ స్కిల్ ఉన్నా సరే పట్టుదలగా అలాగే ఉండండి. మాకప్పుడు నేను కూడా మీలానే కదా ఒక స్టూడెంట్, నేను బీటెక్ స్టూడెంట్. బీటెక్ అయిపోయిన తర్వాత నాకేం దిక్కు తెలిసేది కాదు, ఏం చేయాలి ఏంటి అని. అందరిలానే ఏదో ఇంజనీర్ అయిపోవాలని చెప్పి అలా ఇంజనీర్లా వెళ్ళిపోదాం అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఆ కంప్యూటర్ అది వత్తడం మన వల్ల కాదు, ఇది అయ్యే పని కాదని చెప్పి. ఎప్పుడూ బీటెక్ అయిపోయిన ఒక 4 ఇయర్స్కి కానీ తెలియలేదు నేను ఏమవుదాం అనుకున్నాను లైఫ్లో అని. సో అలా మీరు కాకుండా మీ ఎడ్యుకేషన్ అయిపోయే టైంకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అన్నది క్లారిటీ తీసుకోండి, దాని మీద నిలబడండి. ఏం పర్లేదు, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, అప్పటికైనా సక్సెస్ అవుతే ఆ సక్సెస్ చాలా గట్టిగా ఉండాలంతే. సరేనా? అందరూ మీకు ఏమవ్వాలనుకుంటున్నారో అదే అవ్వండి, పక్కన వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో మాత్రం అవ్వకండి. లైఫ్లో చాలా రిగ్రెట్ అవుతారు తర్వాత. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. ప్లీజ్ టేక్ కేర్. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు అండ్ క్రూ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్.